విపరీతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశిస్తాడు. అయినా ప్రహ్లాదుడికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విషసర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలికని పిలిచి ఆమెకున్న శక్తితో ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చేయాలని ఆమెని కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. ఇంకొందరు పాల్గొన పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీ వియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి